పేదల అభివృద్ధి కోసం గతంలో పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా వారికి ఒక ఉపాధి అవకాశాలకైతే కల్పించారు. 2 లక్షలు 3 లక్షలు ఇక్కడ వారికి కేటాయించి వారి జీవనోపాధి కోసం ఒక క్యాంటీన్లు పెట్టించినటువంటి పరిస్థితి. కానీ ఆ జిల్లా కలెక్టర్లు మారిన తర్వాత కొద్ది రోజులకే కొత్త కలెక్టర్ వచ్చారు. ఆ కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత డబ్బాను తొలగించడం కొంత చర్చనీయాంశమైంది. ఆ చర్చనీయాంశమైనటువంటి బాధితులు ఏకంగా కలెక్టర్ పైనే ఫిర్యాదు చేయడానికి జనగామ జిల్లా పోలీస్ స్టేషన్కి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, ప్రస్తుతానికి వారికి అంటే అండగా ఉండాల్సినటువంటి అధికారులు ఎందుకు వారిపైన ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులకు గురవుతున్నారు అన్నటువంటి విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో బాధితులు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా అసలు? మీకు గత జిల్లా కలెక్టర్ కూడా మీకు ఉపాధి కోసం ఇక్కడ డబ్బులు కేటాయించారు, మీరు డబ్బాలు పెట్టుకున్నారు. మరి ఆ డబ్బాలను ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితులు ఏంటి? నా పేరు మంజుల, ఎర్రగొల్లపాడు గ్రామం, జనగామ జిల్లా. మేము డిఆర్డిఏ తరఫున లోన్ ఇచ్చిర్రు, 3 లక్షలు ఇచ్చిర్రు సార్. 3 లక్షలల్లో డబ్బా అయింది, అన్ని ఖర్చులు అయినాయి. సరిపోకుంటే ఇంకా బయట తెచ్చుకున్నాం. తెచ్చుకొని నడిపిస్తున్నాం సార్. 6 నెలలు అవుతుంది. ఇప్పుడు పాత కలెక్టర్ వచ్చి ఓపెనింగ్ చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు ఈ కలెక్టర్ సార్ వచ్చి తీసేస్తుండు సార్. మరి ఇప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీసేస్తున్నారు అన్నటువంటి అధికారులకు ఏమైనా చెప్పారా మీరు? ఏం చెప్పలేదు సార్, మాకేం ఒక రోజు కూడా ముందు చెప్పలే తీసేయాలి. మీరు ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చారు కదా, ఇక్కడ మీ గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారే మాకు ఇచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు తీసేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారిని కలవడం కానీ ఇంకెవరైనా అధికారిని కలవడం చేశారా? పోయినా సార్ 3 గంటలు 4 గంటలు నిలబడ్డా కానీ సార్ కలవలేదు సార్. కలవపోతే అక్కడ ఎంపీ దగ్గరికి పోయినాం. పోయినాక లెటర్ ఇచ్చింది సార్, నేను మాట్లాడుతా అన్నాడు. మాట్లాడి చెప్తా, నువ్వు ఒకసారి వినడమ్మా సార్. లెటర్ తీసుకుపోయి కలెక్టర్ సార్కి ఇవ్వమంటే తీసుకొచ్చి ఈరోజు ఇచ్చినాం సార్. ఈరోజు ఇస్తే పక్కకు పెట్టేసిండు. పక్కకు పెట్టేస్తే ఇక మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు అది మామూలుగా ఏంటంటే ప్రజల కోసమే కలెక్టర్లు కానీ అధికారులు కానీ పనిచేస్తూ ఉంటారు. మరి ఈ కలెక్టర్ గారు వచ్చి తొలగించడం వెనుక కారణం ఏందనుకుంటున్నారు? ఏదైనా ఒక రీజన్ ఉంటుంది కదా, మీకు ఏం చెప్పారు? ఎందుకు తొలగిస్తున్నా అని చెప్పి అధికారులు చెప్పారు? చెప్తలేడు, ఏం చెప్తలేడు. కలెక్టర్ చెప్పారమ్మా, అధికారులు చెప్తారు కదా మీకు. రూల్ లేదు, కలెక్టర్ గోడ కాబట్టి రూల్స్ లేదు, పెట్టొద్దు, తీసేయాలి, వేరే దగ్గర పెట్టురు అన్నాడు. అంటే మేము ముందే 4 తవాలే పెట్టినాం సార్, మాకు జాగా ఎక్కడ దొరకలేదు, కలెక్టర్ వచ్చి ఇక్కడనే పెట్టించిండు అని చెప్పేసినాం సార్. మరి కలెక్టర్ కార్యాలయం పక్కన అంటే కొన్ని ప్రెమిసెస్ లో కొన్ని రూల్స్ కూడా ఉంటాయి కదమ్మా, మీకు తెలుసా ఆ విషయం? దూరం ఉంది సార్, అక్కడ ముందు గేట్ నుంచి ఇక్కడ గేట్ వరకు చాలా దూరం ఉంది, చివరికి పెట్టించిండు. అయినప్పటికీ కూడా మరి వారికి అంటే అధికారులు మరి ముందు అప్పుడున్న అధికారులు మాత్రం వాళ్ళే ఉంటారు, కలెక్టర్ మారొచ్చు కానీ గతంలో పెట్టినప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా ఉంటారు కదా, మరి అప్పుడు ఒప్పుకున్నటువంటి అధికారులు ఇప్పుడు ఎందుకు తీసేయమని చెప్తున్నారు? మరి అందరు చాలా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సార్, ఇప్పుడేమో కలెక్టర్ రూల్స్ అంటారు సార్. అదే తీసేయాలి. అప్పుడేమో అందరు వచ్చిర్రు, డిఆర్డిఓలు వచ్చిర్రు, సార్లు అందరు వచ్చిర్రు, పెట్టించిర్రు. ఇప్పుడు ఆ సార్లే వచ్చి మళ్ళీ తీసేస్తారు సార్. ఏమనంటే కలెక్టర్ రూల్స్ ఉంది, తీసేయాలని అన్నారు. అంటే కలెక్టర్ గారి పరిధిలోనే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వారికి ఇక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ మీద బాధ్యత లేదంటారు? లేదంటారు సార్. మీరేం పెట్టారమ్మా? నా పేరు విజయలక్ష్మి సార్, మా చిటకోడూరు గ్రామం, మాది కస్తూరి సంఘము. మా సంఘం నుండి సీసీఎల్ లోను 2,50,000 ఇచ్చిండ్రు సార్. నాకు ఇచ్చి 16వ తారీఖు నాడు మాది గ్రామీణ సంఘం మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఇట్లా గవర్నమెంట్ నుండి లోన్లు ఇప్పించి ఇట్లా డబ్బాలు పెట్టిస్తే మీరు వ్యాపారాలు చేసుకోవాలంటే నేను ముందుకొచ్చిన సార్, ముందుకొచ్చి పెట్టుకుంటా అని అడిగితే లోన్ శాంక్షన్ చేసిర్రు, వాళ్ళే డబ్బా చేయించారు. ఎక్కడో గట్టుకేసాలన్నట. ఆ డిజైన్ మాకు తెలియదు, ఆ వ్యాపారం తెలియదు, ఏం తెలియదు. మంచిగా ఉంటుంది అని సార్లు మేడాలు మా డ్వాకరా గ్రూపుల వాళ్ళే చెప్తే సరే అని లోన్ తీసుకున్నా. ఇక డబ్బులు కట్టినాం, బ్యాంకు నుండి అటే కడితే ఆ డబ్బా వేయించిరట, గట్కేసారి నుండి వచ్చిందట. వస్తే ఎక్కడ అంటే ఇట్లా కలెక్టర్ ఆఫీస్ కాడ పెట్టుకోవాలను. ఎవరు చెప్పారమ్మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టమని చెప్పి? మా సారు, ఏపీఎం సారు చెప్పింది, మా సీసీ మేడం చెప్పింది. చెప్తే ఇక వాళ్ళతోటే మాకు ప్రతి నెల మీటింగ్లైనా ఏదైనా వాళ్ళు చెప్పినట్టు మేము వింటాం. ఇక అట్లా అంటే ఇక తీసుకొచ్చిండు. మీకు అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టాలన్నటువంటి ఆలోచన లేదు కానీ వారే కల్పించి వాళ్ళే డబ్బులు చేయించుకొని వాళ్ళే అక్కడ పెట్టించారు. చేసేదంతా వాళ్ళే, మాకేం తెలియదు. ఆ వ్యాపారం ఎట్లా చేయాలని కూడా తెలియదు. వాళ్ళే రోజు వచ్చి ఇట్లా ఉంటుందమ్మా, ఫస్ట్లో గట్టినే ఉంటుంది, మెల్లమెల్లగా తర్వాత కవర్ అవుతావు అని చెప్తా ఉంటే సరే అని ఇక విన్నాం. ఇక అన్ని ఆ సారు యాదగిరి సార్ అయితే మాతో రాత్రి 7-8 దాకా కూడా ఉండేది. ఆడ కంకర సిమెంటు అట్లా డబ్బా కింద గట్టిగా చేసుకోవాలని ఆ సారే వచ్చి నిలబడి చేపించిండు.
చేపించి ఇక డబ్బు వచ్చినాక ఇక పెట్టి ఇక ఓపెనింగ్ రోజు అందరు వచ్చిర్రు, మన జనగాంలో ఉన్న అధికారులు అందరు వచ్చిర్రు. ఇక అందరు వచ్చి రిబ్బన్ కట్ చేసిండు సారు, కలెక్టర్ సారే. ఇక మంచిగా చేసుకోవాలి మీరు, ఇట్లా 10,000 20,000 అమ్మితేనే నీకు ఇక్కడ కూలి పడుతుంది అది అని కూడా ఆయన చెప్పాడు. దాంట్లో ఏమేమి అమ్ముతున్నారమ్మా? దాంట్లో పాలు, పెరుగు, నెయ్యి, బాదం మిల్క్, బాసంది, అట్లా అన్ని విజయ్ డైరీ గవర్నమెంట్దే కదా అది, విజయ్ డైరీ. దానికి సంబంధించినవి అమ్మాలంటే అవే అమ్ముతున్నాం సార్, అవే అమ్ముతున్నాం మొత్తం. మనం గమనించవచ్చు, ఎందుకంటే పేదల ఉపాధి కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు అధికారులే, కానీ మళ్ళీ అదే అధికారులు ఇక్కడ ఏమీ తెలియనటువంటి వాళ్లకు ఒక ఆలోచన రేకెత్తించారు, డబ్బులు శాంక్షన్ చేయించారు, షాపులు కూడా పెట్టించారు. కలెక్టర్ గారే వచ్చి సాక్షాత్తు రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కలిసి ఇక్కడ దాన్ని ప్రారంభించారు. కానీ వీళ్ళకి ఏమీ తెలియదు, కానీ అధికారులే పురమాయించారు. మరి దీనికి బాధ్యులు ఎవరు అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే డబ్బులు కేటాయించారు, మళ్ళీ ఆ డబ్బులు కూడా కట్టమంటారు. మరి ఉన్నటువంటి అధికారులు కేటాయించినటువంటి డబ్బుల్ని ఇప్పుడు మేము వ్యాపారమే చేయలేదు, ఉన్నటువంటి డబ్బుల యొక్క నష్టం ఎవరు భరిస్తారన్నటువంటి ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ కట్టాల్సినటువంటి డబ్బులు కూడా ఎక్కడి నుండి తేవాలన్నటువంటి ఒక ఆలోచన. మరి కొంతమంది 5 అధికారులు ఉన్నారు, మహిళా సంఘం నాయకులు కూడా ఒక్కసారి ఉన్నారు. ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ మహిళలకు ఒక ఉపాధి అవకాశాలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ మహిళా సాధికారత అని చెప్పి మొన్ననే మహిళా దినోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మహిళలకు ఒక ఉపాధి ఉంటే ఇక్కడ మొత్తం కుటుంబాలన్నీ సంక్షేమంగా ఉంటాయన్నటువంటి ఆలోచనతో గత కలెక్టర్ గారు కూడా తెరదీసినటువంటి పరిస్థితి. మరి ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మీకు తెలిసినటువంటి సమాచారం ఏంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారమ్మా ఇప్పుడున్నటువంటి బాధితులు ఉన్నారనుకోవచ్చు? మాది ఐద్వా జిల్లా ప్రెసిడెంట్ అహల్య నా పేరు. ఈరోజు మరి అంటే 2 మహిళలు కలెక్టర్ ఆఫీసు ముందు రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసినటువంటి పరిస్థితిలో ఈరోజు మరి పోలీస్ స్టేషన్ ముందు రావాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి జర్రగొల్లపాడు సంబంధించినటువంటి మంజుల, అదేవిధంగా మా చీటకోడూరు గ్రామానికి సంబంధించినటువంటి విజయలక్ష్మి, వీళ్ళిద్దరిని కూడా అంటే టీ స్టాళ్ళు పెట్టించడానికి ఇప్పుడు ప్రభుత్వమే మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా, వాళ్ళను ఒక మరి యజమానులను చేస్తా అని చెప్పేసి ప్రభుత్వమే డ్వాక్రా గ్రూప్ మహిళలకు లోన్లు ఇచ్చి టీ స్టాళ్ళు పెట్టించి వాళ్ళకు పెట్టించిన పరిస్థితి ఉంది. అదే ప్రభుత్వం అంటే ఈరోజు కలెక్టర్లు మారితే రూల్స్ మారుతాయా, చట్టాలు మారుతాయా? గత కలెక్టర్ గారే వాళ్లకు ఇచ్చినటువంటి లోన్స్లో ఆ డబ్బాలు చేయించి అన్నీ చేయించి ఆడ పెట్టి ఈ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ పీడీ వాళ్ళు కానీ ఇంకా మిగతా సంబంధించినటువంటి అధికారులు వచ్చి అక్కడ డబ్బా వేయడానికి సహకరించి అన్నీ చేసినటువంటి వాళ్ళే ఈరోజు మరి వాళ్ళే వ్యతిరేకంగా ఇప్పుడు డబ్బాలు తీసేస్తామని చెప్పేసి అంటే ఇది ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారు పాత అంటే అందరూ వచ్చి పాత కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మరి రిజ్వాన్ బాషా షేక్ గారే దాన్ని ఓపెనింగ్ చేసిండ్రు. ఆ ఓపెనింగ్ రోజు కమిషనరు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, ఇంకా మరి మిగతా ఎంఆర్ఓ కానీ పీడీ కానీ వీళ్ళందరూ వచ్చే ఓపెన్ చేసిండ్రు. ఆ ఫోటోలు కూడా అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు అదే వాళ్ళు కూడా ఓపెనింగ్ చేసిన వాళ్ళే తీసేస్తామని వస్తారంటే వాళ్ళు మహిళల అంటే పేదల మహిళల తరపున ఉన్నారా, లేకుంటే మరి కలెక్టర్ గారు ఏది చెప్తే అదే తల వంచి పనిచేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే మీరు పెట్టినటువంటి దాన్నే మీరే ఎట్లా తీసేస్తారు? అదేవిధంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి మాకు ఈ లోన్లు ఇచ్చి మేము ఈ వ్యాపారం చేస్తామని అడిగిన వాళ్ళు కాదు. గవర్నమెంటే మరి ఇప్పుడు పీడీ గారు కానీ అదే సీసీ వాళ్ళు కానీ మీకు లోన్లు వచ్చినాయి, మీరు డ్వాక్రా గ్రూప్ నుంచి లోన్ తీసుకొని మీ వ్యాపారం చేయమని వాళ్ళే పదే ఎంబడిపడి ఈరోజు లోన్లు ఇప్పించి ఆ టీ స్టాళ్ళు పెట్టించిండ్రు. ఆ టీ స్టాళ్ళను కూడా ఇంతకుముందు పోయిన కలెక్టర్ గారు అంటే ఈయనకి ఏమో దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మాకు మీరైనా చెప్పండి అని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళిన సందర్భం కూడా ఆయన ఒక లెటర్ ఇచ్చి మరి నేను మాట్లాడతా పో అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎంపీ గారు ఇచ్చిన లెటరు ఏవైతుందో వీళ్ళు ఈరోజు పట్టుకొని పోతే పక్కన పడేసి ఆర్డీఓ గారికి రూల్ ప్రకారం చూడండి అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. రూల్ ప్రకారం అంటే అప్పుడెటు పోయింది ఈ రూలు? ఇప్పుడేమో చట్ట ప్రకారం మేము అందరం వాళ్ళకు అండగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు రూల్ ప్రకారం అంటున్నావు. ఎవరు వాళ్ళు అండగా నిలబడకపోతే ఆ రూల్ ప్రకారం ఏమయ్యేది? ఆ రూల్ లేదు కదా. కాబట్టి ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారు మరి ఇవన్నింటికి కూడా స్పందించి ఆ మహిళలను రోడ్డు పడకుండా
వాళ్లకు అదే స్థానంలో కూడా అట్నే ఉంచాలని చెప్పేసి వాళ్ళని వ్యాపారాలు చేసుకునే విధంగా మరి కలెక్టర్ గారు సహకరించాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల మరి జనగామ పట్టణంలో సంబంధించినటువంటి కలెక్టర్ గారు వస్తారు పోతారు ఉద్యోగస్తులు, కానీ మేము ఎప్పటికీ ఈడ ఉండేవాళ్ళం. కాబట్టి ఏంటంటే కలెక్టర్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు కలిసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్ మీద ఇప్పుడు కలెక్టర్ గారి పైనే ఫిర్యాదు ఇచ్చారు. ఏమని ఇచ్చారమ్మా? అయితే కలెక్టర్ గారి మీద ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కలెక్టర్ గారి ఒక కలెక్టర్ కాదు అధికారుల మీద కూడా ఇచ్చారు. ఎందుకంటే అధికారులు చెప్తే వింటారు తప్ప కలెక్టర్కు ఎదిరించి అటువంటి ధైర్యమే వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఆయన ఏం చేసినా మాకు ఏడ ఊడిపోతుందో అని చెప్పేసి భయం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ డబ్బాలు ఉన్నటువంటి కరెంటు నీళ్లు కట్ చేసి డబ్బాలు అంట ఫ్రిడ్జ్లు అవన్నీ ఉంటాయి, కరెంటు కట్ చేస్తే అవన్నీ ఖరాబ్ కావా? అందులో ఉన్న వస్తువులన్నీ ఖరాబ్ అవుతాయి. అదే మహిళగా ఆమె ఒక దళిత మహిళ కాబట్టి ఒక చిన్న చూపు చూస్తూ ఆమెను ఏంటంటే తీసి పడేసిన సందర్భంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మాకు ఆర్థిక పరంగా సామాజిక పరంగా కూడా మా మీద దౌర్జన్యంగా ఈరోజు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రవర్తించారు. కాబట్టి అధికారుల మీద అదేవిధంగా కలెక్టర్పై SC ST కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పుడు CI గారి దగ్గరికి పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు అదే ప్లేస్లోని కాకుండా ఎక్కడైనా ఒక ఉపాధి కల్పించాలనుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వేరే ప్లేస్ అయినా మరి చూపించని చెప్పి మిగిలిన వాళ్ళకి ఏమన్నా అంటే ఆల్టర్నేట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే మరి రూల్స్ అడ్డం వచ్చినాయని ఇంకా మనకు పూర్తిగా ఒక క్లారిటీ లేదు. అట్లాంటప్పుడు ఇదే ప్లేస్ అని కాకుండా మరి వేరే ప్లేస్లోనే చూపించవచ్చు అని చెప్పి మీరు అట్లాంటి ఏమైనా రిక్వెస్ట్ ప్రజలకు ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ గురించి అడిగారు ఏమైనా అధికారుల్ని? అట్లేమో అడగలేదు. ఎందుకంటే ఆ డబ్బాలు ఇంతకు ముందే 4 సార్లు తీసేస్తే అవి ఊగుతా ఉన్నాయి, అవి పనికి రాకుండా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ అదే విధంగా ఏంటంటే ఇంకో చోట ఇప్పటికే 2-3 చోట్ల వేసినాక స్వయంగా కలెక్టర్ గారే మీరు ఇక్కడ వేసుకోండి అని చెప్పేసిండు రిజ్వాన్ బాషా షేక్ పోయిన కలెక్టర్ గారు. కలెక్టర్ చెప్పినాక ఇంకా వాళ్ళకైతే ధైర్యం ఉంటుంది కదా, ఆ విధంగా వాళ్ళు వేసుకున్నారు. అక్కడి నుంచి తీస్తే డబ్బాలు కూడా ఊసిపోతాయి, వాళ్ళ వ్యాపారం ఉండదు, తెచ్చిన అప్పుల మీద పడతాయి. ఇప్పటికే 2 నెలల నుంచి వాళ్ళ అప్పులు కట్టలేక 5-6 రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీద పడి మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఈరోజు రోడ్డు మీద బాధపడతా ఉన్నారు. వాళ్ళకి అండగా మేమంతా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఒక దళిత వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ కుటుంబ జీవనోపాధి కోసం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ సాక్షాత్తు కలెక్టర్ పైనే కూడా ఇక్కడ SC ST అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా జనగామ పోలీస్ స్టేషన్కు రావడం కూడా ఒక సంచలనమైనటువంటి విషయమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కడా మేము వెనక్కి తగ్గేది లేదన్నటువంటి ఒక విషయాలు మాత్రం ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. మరికొంతమంది నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మహిళా సంఘాలకు కూడా మద్దతు పలుకుతున్నటువంటి ఇక్కడ CPM నాయకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఇక్కడ గోపి గారు, మీరు ఎట్లాంటి మద్దతు మీరు పలుకుతున్నారు? ఇప్పుడు కలెక్టర్ గారిపైనే కేసు పెట్టాలన్నటువంటి ఆలోచన రావడం అంటే ఒక ప్రత్యామ్నాయం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ముందు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే డెసిషన్ మేకర్ ఫర్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి మీరు అట్లాంటి ఆలోచనలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే ఇక్కడ ఇటువంటి దృష్టికి తీసుకెళ్లకుండానే ఆందోళన స్టార్ట్ అయిందా? అసలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు ఎట్లాంటి సొల్యూషన్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇవాళ జనగామ జిల్లా కలెక్టర్గా నూతనంగా వచ్చినటువంటి సంజయ్ కుమార్ ఝా ఎవరైతే ఉన్నారో ఆయన నియంతగా వ్యవహరించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రజల్ని ఎవరిని కలవడం కోసం సమయం ఇస్తలేడు. వారి తరపున ఎవరైనా రాజకీయ పార్టీల వాళ్ళు పోయినా కూడా మీరెందుకు వచ్చిర్రు, మీకేం పని, మీ ఇంటి ముందర డబ్బులు వేసుకోర్రి అని చెప్పేసి అని అవహేళనగా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తీరు చాలా గర్వనీయంగా ఉన్నది. ముందుగా ఆయన తీరు మార్చుకోవాలి, ప్రజలకు అనుకూలమైనటువంటి కలెక్టర్గా పరిపాలన చెయ్యాలని చెప్పేసి అని CPMగా ముందుగా ఆయనకు హితవు పలకదలుచుకున్నాం. ఇవాళ గతంలో పనిచేసినటువంటి కలెక్టరు DRDA PD వాళ్లకు అక్కడ షాపులు పెట్టుకోవడం కోసం అనుమతిస్తూ కరెంటు అనుమతిస్తూ ఇవాళ వాళ్ళకు లేఖ ఇచ్చారు. అదే రకంగా మరి గత కలెక్టరు స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేసిండు. అయితే అది కలెక్టర్ ఆఫీసు ప్రమిసెస్లో ఏమీ లేదు. కలెక్టర్ ఆఫీసు ప్రమిసెస్ గోడ బయట ఉన్నది, అది NH రోడ్డు పరిధిలోకి వస్తుంది. ఇవాళ కలెక్టర్ గారు కలవడం కోసం పోతే కలవడు. దాంతోపాటుగా వాళ్ళు పేదవాళ్ళు, మహిళలు, దాంతోపాటు దళిత మహిళ అన్న చిన్న చూపు కూడా ఆయన చూపులలో వ్యవహారంలో కనబడతా ఉన్నది. మరి 11వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు ఉన్న పరంగా ఉరిమి మీద పడ్డది అన్నట్టుగా కలెక్టర్ గారి ఆదేశానుసారం అని చెప్పేసి అని మున్సిపల్ కమిషనరు, అదే రకంగా రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వచ్చేసి JCPలతోటి
బుల్డోజర్లతోటే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిండ్రు అని చెప్తా ఉన్నాము. మేము సిపిఎంగా దాంతోపాటు జనగామ ఉన్నటువంటి యువజన సంఘాలు ప్రజలుగా పోయి మేము అడ్డుకొని ఆ ప్రజలకు రక్షణగా ఉంటే మరీ కక్ష సాధింపుగా తెల్లారి మళ్ళీ 12వ తేదీన మళ్ళీ పంపేసి మళ్ళీ ఆ డబ్బులను గుంజేసే ప్రయత్నం చేయడంతో పాటుగా వచ్చినటువంటి కమిషనర్ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నది ఒకటే, మీరు తీయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అంటే ఏంటిది, వాళ్ళ కేసులు పెడతారా, జైల్లోకి పంపిస్తారా, అదే రకంగా వాళ్ళకు మద్దతుగా వచ్చిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే కలెక్టర్ గారి నియంతృత్వమా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పేద మహిళ, ఒక దళిత మహిళ 5 రోజుల నుంచి వెళ్ళి పుట్ట చేత పట్టుకొని దాంతోపాటు ఇంకొక బీసీ మహిళ మరి ఆమె కూడా అప్పు చేసి 5 లక్షల రూపాయలు, ప్రభుత్వం 3 లక్షలు, వారొక 2 లక్షల రూపాయలు, 5 లక్షలు ప్రైవేటు వడ్డీలు తెచ్చుకొచ్చుకొని ఇవాళ వ్యాపారాన్ని చేద్దాము, దుకాణం పెట్టుకుందామని చెప్పేసి అంటారు. వాళ్ళంతలో వాళ్ళు రాలే. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు మహిళల్ని ఇవాళ ప్రయోజకులు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు వ్యాపార రంగంలో వాణిజ్య రంగంలో అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంట్లో కాదు ఉండాల్సింది, వ్యాపారం చేయాలి, మరి అదే రకంగా ముందుకు రావాలని చెప్పేసి అని జనగామలో వనితా టీ స్టాల్ను పెట్టించారు. దాంతోపాటుగా ఇవాళ విజయ డైరీకి సంబంధించినటువంటి మిల్క్ ఉత్పత్తుల కేంద్రాలు పెట్టించారు. సజావుగా వ్యాపారం చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కలెక్టర్ గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు. ఇవాళ జనగామ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ప్రస్తుతానికి ఈ సమస్య గురించి చెప్పండి. అసలు దీని మీద ఇప్పుడు మీరు కలెక్టర్ గారి పైన ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి కేసు ఇక్కడ మీరు పెట్టబోతున్నారు, ఇక్కడ ఏం కంప్లైంట్ ఇచ్చారు, ఏం చేస్తే ఇక్కడ వీళ్ళు బాధితులకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇవాళ బాధిత మహిళ, దళిత మహిళ ఆమెను అవమానపరుస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టినటువంటి కలెక్టర్ సందీప్ కుమార్ జా, దాంతోపాటుగా సంబంధిత అక్కడికి వచ్చినటువంటి అధికారులు, కరెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేయాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు నిజంగా బాధితులకు అండగా ఉండాలని చెప్పి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, దానిపై కూడా అధికారులు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. మరి దీని మీద వెనుక ముందు ఏందని ఒక పరిశీలన కూడా చేసుకునే వాళ్ళ డెసిషన్ తీసుకున్నారని చెప్పి కొందరు అనుకుంటున్నారు. మరి ఇక్కడ బాధితులకు చూస్తేనేమో ఇక్కడ గత కలెక్టర్ ఏమో వారికి మద్దతుగా వారికి జీవనోపాధి కోసం ఇక్కడ ఒక అంటే నిధులు కూడా విడుదల చేసి వారికి ఒక ఉపాధి కల్పించారు. మరి వెంటనే ఇక్కడ వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏందనుకుంటున్న మొత్తం స్థలాన్ని మీరు పరిశీలించారా? ఏమైనా చట్టాల ప్రకారం కూడా ప్రెమిసెస్లో ఉండాలన్నటువంటి ఆంక్షలు కూడా ఏమైనా ఉన్నాయా? మరి మీరు గమనించినటువంటి అంశాలు ఏంది? ఇప్పుడు బాధితుల తరఫున ఎట్లా మీరు మాట్లాడబోతున్నారు? కేవీపీఎస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శేఖర్. ఇక్కడ ఉన్న 2 మహిళలు వారి ఇంటి దగ్గర ఉంటే మహిళా సంఘం పేరుతోటి ఆ గ్రూపులలో వాళ్ళిద్దరిని సెలెక్షన్, ఎర్రగొల్లపాడు నుండి ఒక మహిళను, అదేవిధంగా చీటకోట నుండి ఒక మహిళను వాళ్ళిద్దరిని ఎంపిక చేసి వారిద్దరికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండే లోన్ మంజూరు చేయడం అనేది జరిగింది. లోన్ మంజూరు చేసి అట్టి డబ్బులతోనే ప్రభుత్వ అధికారులే డబ్బాలు నిర్మాణం చేసి ఆ డబ్బాలను కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఆ మూలకు అంటే దాని దగ్గరలో కూడా లేదు, చివరి భాగంలో అనేది ఉన్నది. కానీ ఆ చివరి భాగంలో ఉన్నా కానీ ఉన్నది అక్కడ ఉన్నదాన్ని ఇప్పుడున్న కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అలాగే డిఆర్డిఏ పీడీ గారు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వాళ్ళని డబ్బాలు తొలగించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి వాటిపైన ఇప్పటి వరకు నేను సూటిగా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాం. అదే జనగామ జిల్లా కలెక్టరు సందీప్ జా గారి పైన, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి పైన, అదేవిధంగా డిఆర్డిఏ పీడీ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ముందుగా కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక దళిత మహిళ, అయ్యా నాకు ఈడ డబ్బా పెట్టుకొని నన్ను ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అని మీరు నాకు డబ్బా పెట్టిరు అని చెప్పేసి అని గత కలెక్టర్గా రిజ్వాన్ పాషా గారి ఫోటో పెట్టుకొని ఆ ఫ్లెక్సీ కట్టుకొని ఆమె ముందట పెట్టుకున్నంత మాత్రాన ఆయనకు కన్లెర్రీ అయిపోయింది. అంటే పోయిన కలెక్టర్ ఫోటో పెట్టి నేనున్న పొజిషన్లో నా విలువ లేకుండా వేస్తారని చెప్పేసి ఆయన ఫోటో పెట్టినంత కారణంగానే వాళ్ళ డబ్బాలు తొలగించే పరిస్థితి తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గత కలెక్టర్ గారి ఫోటో ఉండడం వల్లనే ఈ కారణం అనుకోవచ్చా? మరి మీరు చెప్పిన దాని ప్రకారం గత కలెక్టర్ గారి ఫోటో పెట్టడం వల్లనే ఇప్పుడున్న కలెక్టర్ గారు ఒక ఈర్ష, ఒక కుళ్ళు, ఒక
ఒక పద్ధతిలో ఆయన కలెక్టర్లకు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటారా? ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి అని సందీప్ ఝా గారు వెల్లడించారు. ఎందుకు అని చెప్పేసి అంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన ఒక గద్దె పైన కూర్చున్నారు, కిందంతా అధికారులు కింద కూర్చున్నారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మిగతా వాళ్ళంతా కింద కూర్చున్నారు. ఆయన మాత్రము అక్కడున్న పరిస్థితి ఉన్నది. కనీసం డీసీపీ గారు కూడా వెళ్ళి ఆ బొకే ఇయ్యనికి పోతే కూడా ఆ బొకేను కూడా ఇట్లా ముట్టుకొని పక్కపంటి సీసీ గారికో ఇంకే ఎవరికో ఇవ్వలేదు. ఆ బొకేను ఆ డీసీపీ గారితో ఇట్లా చేయి ఇట్లా అనగానే పాపం ఆయననే ఆ పక్క పెట్టిన పరిస్థితి ఉండడం జరిగింది. ఇది చూడొచ్చు మీరు కూడా. ఇది మన ఇప్పుడున్న కలెక్టర్ గారి పరిస్థితి. మొత్తానికి అయితే ఇక్కడ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ సిపిఎం అలాగే కేవీపీఎస్ టీం కూడా డిమాండ్ చేస్తున్నారు, ఐద్వా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చెప్పండి. అదేవిధంగా నిన్న ఎంపీ గారి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ఎంపీ గారు ఆయన కలెక్టర్ గారికి ఫోన్ చేసి గౌరవంగా చెప్పారు, వాళ్ళు పేదవాళ్ళు, మన ప్రభుత్వము మహిళల అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అనే మనం లోన్లు మంజూరు చేసి వాళ్ళకి డబ్బాలు వేయించడం జరిగింది, కాబట్టి మీరు అక్కడనే పెట్టాలని చెప్పి ఆయన ఫోన్లో సంభాషణ చేయడం జరిగింది. అదే ఆయతను మళ్ళీ లెటర్ కూడా ఇచ్చిండు. మా పార్టీ నాయకత్వంగా నేను గోపన్న ఇద్దరం వెళ్ళడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని వెళ్ళి సార్ ఎంపీ గారు మీకు లెటర్ పంపించారు సార్, ఆ డబ్బాలు అక్కడనే పెట్టాలని చెప్పేసి మేము లెటర్ ఇస్తే ఆ లెటర్ను చూడకుండానే కనీసం ఏముంది అని చెప్పి చదవకుండానే పక్కకు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఆ పక్కకు పెడితే మేము అడిగినా సార్ ఎంపీ గారు సార్ ఇచ్చింది అని చెప్పేసి మేము ఇట్లా పెట్టాగానే అది తీసి పక్కకు పెట్టి ఆర్డీఓని పిలిచి ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అతనికి ఒక నేనే హై లెవెల్ అని చెప్పేసి అనుకుంటా, ఒక 13 మండలాలకే అధికారి ఆయన పెద్ద అదేం కాదు, ప్రజల దగ్గర రావాలి. ఈరోజు గ్రీవెన్స్ వెళ్ళి వెళ్తే ఇక్కడ నుండి బయట వరకు లైన్లు ఉన్నాయి, కనీసం ఒకరు కూడా వెళ్ళా అని చెప్పేసి అంటే ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ గ్రీవెన్స్ సెల్లో కూడా మీరు అప్రోచ్ అయ్యారా? ఈరోజు గ్రీవెన్స్ సెల్లోకి వెళ్ళడం జరిగింది. గ్రీవెన్స్ సెల్లోకి వెళ్తేనే ఎంపీ గారు లెటర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మేము ఆ గ్రీవెన్స్ సెల్లోనే మమ్మల్ని అడుగుతున్నాయనే మీరెవరు, మీకేం అవసరం రావడానికి, ఇడికి మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి మేము ప్రజల వైపు నుండి కమ్యూనిస్టు నాయకులుగా ప్రజల క్షేమం కోసం ప్రజల వైపు నుండి పనిచేసే వాళ్ళం సార్ అని చెప్పేసి అని స్పష్టంగా ఆయనకు మేము చెప్పడం జరిగింది. చెప్పినా అదొకే. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ బాధితులకు మాత్రం న్యాయం జరగాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక సివియర్ ఇష్యూగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఒక కలెక్టర్ గారేమో ఇక్కడ వారి బాధితులకు ఉపాధి అవకాశం కల్పించారు, మరొక కలెక్టర్ గారేమో ఉపాధి లేకుండా చేశారనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా మంది ఇక్కడ మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యంలో బాధితులకు అండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి ప్రస్తుతానికి చెప్తున్నారు. ప్రస్తుతానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ పంపించారు, ఇక్కడ బాధితులకు అండగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తుంది. కానీ దాన్ని కూడా ఎక్కడ పట్టించుకోవాలని చెప్పి ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. చూద్దాం అసలు దీనికి కారణాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా. ఏదేమైనప్పటికీ కూడా వారికి ఒక ప్రత్యామ్నాయం చూపాల్సినటువంటి అవసరం ఉండే, ఎందుకంటే ఇప్పటికి 4 రోజులు జరుగుతున్నప్పటికీ కూడా 4 రోజుల నుండి కూడా ఇప్పటి వరకు ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి, అంటే ఎవరు స్పందించక ముందే ఇక్కడ వీరికి అండగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉండాల్సింది. కానీ ఇప్పటికి కూడా బాధితులు తిరుగుతున్నారంటే మరి దీని వెనుక పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి, ఎట్లాంటి పరిస్థితుల్లో బాధితులు వెళ్ళబోతున్నారు, ఇక్కడ వాళ్ళకు డబ్బులు కేటాయించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించి మరి ఆ డబ్బులు కట్టాలంటే మరి ఎవరు కట్టాలన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో బాధితులకు అండగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటితోనే కాకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికీ బాధితులకు ఈ రోజు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి గ్రీవెన్స్లో కూడా వెళ్ళినప్పటికీ కూడా పట్టించుకోలేదన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఇక్కడ ఒక ఎంపీ గారు స్పందించినా రెస్పాండ్ లేదంటున్నారు. అలాగే బాధితులకు అండగా ఉండాలని చెప్పి ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారు కూడా స్పందించినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పి అంటున్నారు. మరి ఏ ఆలోచన ప్రకారం మరి కలెక్టర్ గారి ఆలోచన ఏ విధంగా ఉందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. బాధితులు మాత్రం ఇక్కడ వర్షం పడుతున్నప్పటికీ కూడా జనగామ పోలీస్ స్టేషన్కు వచ్చి ఇక్కడ సాక్షాత్తు కలెక్టర్ గారిపైనే ఇక్కడ పిటిషన్ ఇచ్చారంటే దాని వెనుక పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఆలోచించాలి. వీరు మాత్రం డిమాండ్ చేస్తున్నారు, మేము దళితులము కాబట్టే పట్టించుకోవటం లేదన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. వీరిపై ఖచ్చితంగా ఉన్నటువంటి అధికారులందరి మీద, అంటే కలెక్టర్ గారి మీద, ఆర్డీఓ గారి మీద, అలాగే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మీద, ఇక్కడ డిఆర్డీఓ ఆఫీసర్ మీద, అందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న ఒక డిమాండ్ మాత్రం ఇక్కడ బాధితుల నుంచి వినిపిస్తుంది. చూద్దాం రేపు ఎటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి, ఇక్కడ పోలీసులు ఎలా స్పందిస్తారు, దీనిపై ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏ విధంగా వస్తుందన్నటువంటి విషయం కూడా ఒక ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి జనగామలో నెలకొన్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.